అవేర్నెస్ పెరిగింది, అంతే తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే 7 వల్ల వచ్చాము దీంట్లోకి, ఇప్పుడు ఏం అవ్వట్లేదు. చాలా మంది ఉన్నారు, నేను అది చూసాను. అలా అంటే మీలో ఎఫర్ట్ పెట్టాలి, అది ఆ కసి పట్టుదల ఎఫర్ట్ ఆబ్వియస్లీ పెట్టాలి. ఎఫర్ట్ పెట్టకుంటే ఏమీ రాదు. ఇన్స్పిరేషన్ ఒక వ్యక్తి ఉండొచ్చు డెఫినెట్గా, బట్ కానీ వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడితే ఆ స్టేజ్కి రాగలిగారు అనేది, వీళ్ళకి ఆ బర్నింగ్ ఉంటే డెఫినెట్గా అవుతారు. ఒప్పుకుంటారా మీరు? ఆబ్వియస్లీ అండి, ఎఫర్ట్ పెట్టకపోతే ఏది రాదు కదా. ఎవరో చెప్పారని చెప్పి దాంట్లోకి వెళ్ళిపోతే అది సక్సెస్ అయిపోయాడంటే మీరు అవుతారని రూల్ లేదు కదా. అంత ఎఫర్ట్ పెట్టారు, అంతకంటే ఎక్కువ పెట్టాల్సి వస్తుంది చాలాసార్లు. ఇప్పుడు యూపీఎస్సీ పేపర్ చూస్తే ఇట్ ఈస్ గెటింగ్ టఫర్. ఇయర్ పేపర్ చూసారా? చూసాను. ఇట్ ఈస్ గెటింగ్ టఫర్. కట్ ఆఫ్ కూడా ఇట్ ఈస్ గెటింగ్ రెడ్యూస్డ్ మాతో కంపేర్ చేస్తే ఇయర్. ఎందుకంటే అందరి దగ్గర ఫోన్లు వచ్చేసాయి, నాలెడ్జ్ అనేది డెమోక్రటైజ్ అయిపోయింది, ప్రతి ఒక్కరికి ఈక్వల్గా నాలెడ్జ్ ఉంటుంది. సో పేపర్ సెట్ చేసేవాడికి కూడా కష్టమే కదా. ఈజీ క్వశ్చన్స్ ఇచ్చేస్తే అందరూ ఆన్సర్ చేస్తారు. అందుకే హీఈస్ మేకింగ్ ఇట్ టఫ్ డే బై డే. సో ఆ లెవెల్లో మీ ప్రిపరేషన్ కూడా ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ టు బి దేర్. ట్రూ. ఇప్పటికి కూడా నేను ఆస్పిరెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాను కొంతమందితోటి. ఇట్స్ బీన్ 5 years, బట్ స్టిల్ నేను చాలా మర్చిపోయినప్పటికి కూడా ఇప్పటికి కూడా చాలామంది అడిగినప్పుడు అట్లీస్ట్ ఐఎమ్ హెల్పింగ్ దెమ్. ప్రస్తుతానికి అంటే ఎన్ని రోజులు లీవ్లో వచ్చారు ఇక్కడికి? ఎన్ని రోజులు ఉంటున్నారు? వెళ్ళిపోతాను మ్యామ్, మళ్ళీ రేపు వెళ్ళను. సో మీకు ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నాయా? మీకు కంటిన్యూస్ కాల్ వస్తుంటే అక్కడ ఏమైనా మళ్ళీ అటాక్స్ లాంటివి ఏమైనా జరిగిందని డౌట్ వచ్చింది? అటాక్స్ ఏమీ లేదు, వేరు కేసెస్ ఉంటాయి కదా, మర్డర్లు ఉంటాయి, రేపులు ఉంటాయి, ఏవో ఉంటాయి, అవుతూనే ఉంటాయి రోజు. కరెక్ట్. అది మరి ఏ సెక్షన్లు పెట్టాలి, ఎప్పుడు అరెస్ట్ చేయాలి, ఏంటి అన్నీ అడిగి చేస్తారు కదా మన వాళ్ళు. కింద డిఎస్పీలు అవ్వచ్చు, సిఐలు అవ్వచ్చు, ఎస్ఐలు అవ్వచ్చు, అడగకుండా అయితే ఏవి చేయొద్దనే చెప్పాను. ఎందుకంటే ఏమైనా ప్రాబ్లం వస్తే మిమ్మల్ని కాపాడడానికి ఎవరు ఉండరు, మళ్ళీ నేనే చేయాలి, అది నా మీదే వస్తుంది ఆబ్వియస్లీ. సో ఎవ్రీడే రిపోర్టింగ్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. కానీ ఒక ఐపీఎస్ యూనిఫామ్ వేసుకుని చేతిలో మనకు ఒక లైసెన్స్డ్ గన్ ఉండి ఆ లైఫ్, ఆ ప్రోటోకాల్ మనం ఊహించినప్పటికీ, ప్రాక్టికల్గా గ్రౌండ్లో దిగినప్పటికీ మీరు అనుకున్న థాట్ ప్రాసెస్ ఏమన్నా మారిందా అప్పటికి ఇప్పటికీ? అంటే ఏం చెప్తారు? అది ఆబ్వియస్లీ దట్ విల్ నాట్ మ్యాచ్ 100% అండి. మనం ఎన్నో ఊహించి వెళ్తాం, బట్ గ్రౌండ్ రియాలిటీలో అది ఏదో వేరే అవుతుంది. సో మన థాట్స్ చాలా ఉంటాయి, వాటన్నిటి మనం ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చు బికాజ్ ఆఫ్ మెనీ ఫ్యాక్టర్స్. ఒకటి రిసోర్సెస్ క్రంచ్ అవ్వచ్చు, మ్యాన్ పవర్ క్రంచ్ అవ్వచ్చు, మన ఐడియాస్కి మన ప్యాషన్కి ఉన్న వేవ్ లెంత్ వేరే వాళ్ళతో మ్యాచ్ అవ్వకపోవడం అవ్వచ్చు. ఇప్పుడు నేను ఒక్కడిని కలిసి ఇది చేయలేను కదా, నాకు ఒక మంచి టీం కావాలి. ఆ టీంకి కూడా నేను చెప్పేది వాళ్ళకి ఫస్ట్ అర్థం అవ్వాలి. నేను ఎంత ప్యాషనెట్గా ఉన్నానో ఆ టీం కూడా అంతే ప్యాషనెట్గా ఉండాలి టు గెట్ ద వర్క్ డన్. సో అంత మంచి టీం దొరకపోవడం వల్ల అవ్వచ్చు. సో కొన్నిసార్లు నేను కూడా సరిగ్గా పనిచేసి ఉండకపోవచ్చు. సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొన్నిసార్లు పొలిటికల్ ప్రెషర్స్ వల్ల అవ్వచ్చు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి దానికి. మనం అనుకున్న 100% ఇంప్లిమెంట్ చేయలేము చాలాసార్లు, కానీ 50 to 60% ఇంప్లిమెంట్ చేసినా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అని నేను గట్టిగా నమ్ముతాను అనమాట. బేసికల్గా ఎవరైనా యూపీఎస్సీ రాసేది, సివిల్ సర్వీసెస్ రాసేది టు బికమ్ అన్ ఎస్పీ అండ్ టు బికమ్ అ కలెక్టర్. ఇవి బేసిక్ థింగ్స్. సో నేను లాస్ట్ ఇయర్ 1 year బ్యాక్ ఎస్పీ అయినప్పుడు, అంటే నేను చైర్లో కూర్చోకముందు జస్ట్ ఐ వాజ్ రీవిజిటింగ్, అసలు నేను ఎందుకు ఎగ్జామ్ రాశాను, ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలి, దిస్ ఈజ్ మై ఫస్ట్ డిస్ట్రిక్ట్, సో హౌ షుడ్ ఐ రన్ ద డిస్ట్రిక్ట్. ఇంకోటి ఏంటంటే పోలీస్ స్టేషన్కి ఎవరు వచ్చినా కంప్లైంట్ తీసుకొని యూ షుడ్ నెవర్ గో బ్యాక్ అన్సాటిస్ఫైడ్, ప్రాపర్ సాటిస్ఫాక్షన్తోనే వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే నన్ను ఎవరై కలవడానికి వచ్చినా కానీ నిజంగా వాళ్ళకి ప్రాబ్లం ఉంటే అది నా చేతుల్లో ఉంటే, అది చేసే కేపబిలిటీ నాకు ఉంటే ఐ షుడ్ సాల్వ్ ఇట్ 100%. అండ్ ఐ షుడ్ సాల్వ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దాన్ని డిలే చేసి జస్టిస్ని డినై చేయడానికి కాదు, వీలైనంత త్వరగా. ఒకవేళ నా చేతిలో పని అయితే అట్లీస్ట్, ఒకవేళ నా చేతిలో పని కాకపోతే అట్లీస్ట్ ఐ షుడ్ పే అటెన్షన్ టు వాట్ దే ఆర్ సేయింగ్, ఐ షుడ్ లిజన్ టు దేర్ వర్డ్స్. అప్పుడు అట్లీస్ట్ వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అలాగే పబ్లిక్ పోలీస్ మధ్య రిలేషన్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఊరికేదే పెరగదు. ట్రూ. First of all, madam, Delhi Police is a very professional organization and very less political interference, quality training and all untadi. So police training by any logic, by any standards, very hectic untadi. I had some days, oka 2-3 months, 4:30 days start aithe it ended in 11:30 in the night. Wow. And na sleep cycle etlundindante 8 hours padukoli, 7 hours padukoli antaru kada. Na sleep cycle present time lo etlundi 4 hours
ప్లస్ 30 minutes ప్లస్ 30 minutes ప్లస్ 20 minutes ప్లస్ 10 minutes ప్లస్ 5 minutes ఇట్లా కూడా ఉంది. ఎందుకంటే కోచింగ్ వెరీ వెరీ రిగ్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మేడం 5కి మేము గ్రౌండ్కి వెళ్ళాలి, 5కి వెళ్తే 6:30కి వస్తాం. 6:30 to 7:30 స్మాల్ బ్రేక్ ఉంటుంది. దాంట్లో సమ్ నట్స్ తినేసి జ్యూస్ తాగేసి పెరేడ్ యూనిఫామ్ వేసుకొని వెళ్ళాలి. సో దాంట్లో హాఫ్ అన్ అవర్ ఏమో నట్స్ తినడం, హాఫ్ అన్ అవర్ స్లీప్. ఓకే. దెన్ మళ్ళీ 7:30కి వెళ్తాం కదా, 7:30 to 9 వరకు పెరేడ్ ఉంటుంది. సో వీ డూ పెరేడ్ 9 to 10 బ్రేక్ఫాస్ట్ ప్లస్ బాత్ చేసి క్లాస్కి వెళ్ళడానికి. సో దాంట్లో హాఫ్ అన్ అవర్ ఆఫ్ స్లీప్, దెన్ హాఫ్ అన్ అవర్ 15 minutes బ్రేక్ఫాస్ట్, 15 minutes బేతింగ్. దెన్ క్లాస్లో 10 to 1 వరకు క్లాసులు ఉంటాయి. 1 to 2 లంచ్. 1 to 2 లంచ్లో 1 to 1:15 వరకు లంచ్ చేసేసి 1:15 to 1:55 వరకు స్లీప్. 2 to 3:30 వరకు మళ్ళీ క్లాస్, 3:30 to 5 వరకు మళ్ళీ బ్రేక్ ఉంటుంది. దాంట్లో 1.5 hours పడుకుంటాను. తర్వాత 5 to 6:30 వరకు స్పోర్ట్స్ కంపల్సరీ, ఎవ్రీథింగ్ ఈజ్ కంపల్సరీ. సో 6:30కి స్పోర్ట్స్ నుంచి వచ్చి డ్రెస్ ఇప్పి స్నానం చేసేసరికి 7 అవుతుంది. సో 7కి డిన్నర్, 7:30కి పడుకొని 7:30 to 8:30 పడుకుంటుండే, ఎందుకంటే 8:30కి నేను స్విమ్మింగ్కి వెళ్ళాలి. ఓకే. సో 8:30కి స్విమ్మింగ్కి వెళ్ళి టు కమ్ అరౌండ్ 11:30. 11:30కి వచ్చి 10 minutesలో బాత్ చేసి దెన్ స్లీప్. మళ్ళీ 4:30కి నువ్వు లేవాలి. దిస్ ఈజ్ మై సైకిల్. సో దిస్ యాడ్స్ టు మై వీడియోస్. ఇక్కడ కాంప్లెక్సిటీ యాడ్ అవుతుంది. ఏంటంటే నేను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ఏ సన్. మా పేరెంట్స్కి టైం ఇవ్వాలి, ఐఎమ్ ఏ బ్రదర్, మా తమ్మునికి టైం ఇవ్వాలి, అండ్ ఆస్పిరెంట్స్కి టైం ఇవ్వాలి. సో 3:30 to 5 గ్యాప్ ఉందన్నా కదా. సో దట్ టైంలో యూస్ టు టాక్ విత్ మై బ్రదర్. దెన్ డిన్నర్కి ఇట్లా టైం ఉంది కదండి, 7:30 to 8:30 వరకు పడుకుంటా అనేటోని కదా. ఆ టైంలో అక్కడ స్లీప్ సాక్రిఫైస్ చేసి ఐ యూస్ టు డూ మై వీడియోస్. అందుకని నా లైవ్ వీడియోస్ అని యూజువల్లీ 7:30కి స్టార్ట్ అవుతాయి. ఓకే. ఓకే. స్లీప్ సాక్రిఫైస్డ్. కరెక్ట్. ఎందుకంటే నేను టైం ఇవ్వాలంటే ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాలి. సో ఐ సాక్రిఫైస్ మై స్లీప్ ఫర్ ద ఆస్పిరెంట్స్. అండ్ ఇంకా మా పేరెంట్స్ ఆర్ వెరీ సపోర్టివ్ ఆఫ్ మీ. ఐఎమ్ టాకింగ్ టు, నేను మా మదర్కి వెరీ క్లోజ్. లైక్ షీఈ్ మై సిస్టర్, మోర్ దెన్ మై మదర్, షీఈ్ మై సిస్టర్. మా అమ్మని ఎవరైనా ఒక్క మాట అంటే అస్సలు కొని, ఈవెన్ ఇట్ ఈస్ మై ఫాదర్. సో ఎప్పుడన్నా కూరలో ఉప్పు తక్కువ వేసింది అనుకో, ఐ విల్ ఫైట్ ఫర్ మై మదర్. ఇట్లనే వేస్తుంది కూర, ఇట్లనే ఉంటుంది, నీకే తెలియదండి. సో వెరీ క్లోజ్. బట్ లేట్లీ నేను మా అమ్మతో అసలు మాట్లాడట్లేదు. 7 daysకి ఒకసారి, 10 daysకి ఒకసారి. క్యూకి నాకు దొరికేదే టైం కొంచెం, దాంట్లో ఆస్పిరెంట్స్కి ఇవ్వాలి. చాలా మంది పర్సనల్ డౌట్స్ వీడియోలో కనిపించే టైం 30-35 minutes. బట్ వీడియోస్ తర్వాత ఫ్లరీ ఆఫ్ మెసేజ్ వస్తాయి, 500-600. దెన్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి కూర్చుంటా, ఫట్ అని అందరికి రిప్లై ఇచ్చేసి దెన్ ఐ ఎండ్ దట్. సో ఒక హాఫ్ అన్ అవర్ వీడియోలో కనిపిస్తే 1.5 hours ఆఫ్ రిప్లైయింగ్ ఉంటుంది. కామెంట్స్ చూడాలి, అసలు ఆస్పిరెంట్స్ ప్రాబ్లమ్స్ ఏంటి. ఎందుకంటే నేను చెప్పాలనుకుంది ఆస్పిరెంట్ చెప్తే దెర్ ఇస్ నో యూజ్. ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి స్టడీ, నోట్ ఇట్ డౌన్. దెన్ దానికి ప్రాపర్ ఒక స్క్రిప్ట్ రాసుకొని ప్రాపర్గా ఒక కన్సైజ్ పెట్టి ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఏ వర్డ్ వాడాలి, ఏ వర్డ్ వాడకూడదు అని చెప్పేసి దెన్ ఐ మేక్ ఏ వీడియో. సో ఇవన్నిట్లో లాట్ ఆఫ్ పర్సనల్ టైం సాక్రిఫైస్ అయింది. హ్యాట్స్ ఆఫ్ టు మై పేరెంట్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు మై ఫ్రెండ్స్. దే నెవర్ ఫోర్స్డ్ మీ. నాకు అందరికంటే ఎక్కువ తిట్లు మా ఫ్రెండ్స్ నుంచి పడతాయి. ఇన్ఫాక్ట్ ఐ రిసీవ్డ్ ఎ లెటర్. నేను ఫోన్ ఎత్తకపోతే వాళ్ళు లెటర్ రాశారు నాకు. ఓకే. అఖిల్ గారు మోస్ట్ బిజియెస్ట్ పర్సన్, నీకు వచ్చినప్పుడు చెప్పుతో కొడతా, బట్ ఏమనుకోకు, ఎలా ఉన్నావు, నాకు మెసేజ్కి రిప్లై ఇవ్వు. బట్ ఐ అండర్స్టాండ్ కి అది హేట్ వల్ల రాలేదు, ఇట్స్ అవుట్ ఆఫ్ లవ్. సో మా ఫ్రెండ్స్ ఎప్పుడైనా తిడతారో ఐ వెరీ స్మైల్ చేస్తూ ఉంటా. అరే సిగ్గు లేకుండా ఎందుకు అవుతున్నారా, మమ్మల్ని గుర్తించు, నీ ఆస్పిరెంట్స్ కంటే ఎక్కువ కదా అంటారు. బట్ క్రెడిట్ టు బోత్ ఆఫ్ దెమ్, మై పేరెంట్స్ అండ్ మై ఫ్రెండ్స్ నన్ను మంచిగా అర్థం చేసుకున్నారు. ట్రూ.